బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మాతృదేశానికి వెళ్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆమె బంగ్లాదేశ్కు వెళితే ఏం జరుగుతుంది ఎవరమో చెప్పలేం. 2024 ఆగస్టు 5న ఆమె తీవ్రమైన ప్రజా తిరుగుబాటును తప్పించుకోవటానికి భారత్కు వచ్చి ఢిల్లీలో అప్పటి నుంచి 2 ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్నారు. ఆమె మూటాముల్లా సర్దుకొని దేశం విడిచి రావటానికి 2 గంటల సమయం. వేల సంఖ్యలో యువత ప్రజలు ఆమె ఇంటిపైకి దాడి చేస్తుడానికి సిద్ధమవుతుంటే ఆర్మీ తాము కాల్పులు జరపలేమని, దేశ ప్రధానిని కాపాడలేమని చేతులెత్తేసి హసీనాను ఇండియాకు పంపించేశారు. షేక్ హసీనా ఆ రకంగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆమె భారతదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. సో ఇటీవలనే ఆమె ఫ్రాన్స్ ఏఎఫ్పి అనే వార్తా సంస్థకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో తాను బంగ్లాదేశ్కు పోనున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్కు పోతే ఏం జరుగుతుంది? 2025 చివరిలోనే బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేక్ హసీనా 1400 మంది ప్రొటెస్టర్ల చంపటానికి ఆదేశాలు ఇచ్చింది అనే ఆరోపణపై ఆమెకు ఉరిశిక్ష కూడా విధించారు. ఆమె తరఫున ఆమె ప్రజెన్స్ లేదు, కానీ ఆమె ఇండియాలో ఎగ్జైల్లో ప్రవాస జీవితం గడుపుతున్న సమయంలో ఆమెకు ఉరిశిక్ష విధించారు. అందువల్ల ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్కు వస్తే ఢాకాలో ఢాకాకు చేరితే ఆమెను అరెస్ట్ చేసి ఉరి తీస్తారా, జీవిత ఖైదు వేస్తారా, లేదా అరెస్టే చేయకుండా ఉండవచ్చా, లేదు ఆమె పైన హత్యా ప్రయత్నం జరగవచ్చా, ఎవరమూ చెప్పలేము. ఎందుకంటే చరిత్ర ఇందుకు సాక్ష్యం. కాస్తంత బంగ్లాదేశ్ చరిత్ర మనకు అర్థమైతే ఏం జరగబోతుందని చెప్పలేము అన్న నా మాట తెలుస్తుంది. బంగ్లాదేశ్ ఒకప్పుడు పాకిస్తాన్లో భాగం. 1947లో భారత్ పాకిస్తాన్లో విడిపోయాక తూర్పు పాకిస్తాన్గా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. పాకిస్తాన్ దేశంలో 2 రకాల స్రవంతులు ఉండేవి. ఒకటి ఇస్లామిస్ట్ ఉన్మాదము, అది ప్రజెంట్ పాకిస్తాన్లో రాజ్యం వెళుతూ వచ్చింది. ఇందుకు భిన్నంగా తూర్పు పాకిస్తాన్గా పిలువబడే ప్రజెంట్ బంగ్లాదేశ్లో లౌకిక భావాలు, సెక్యులర్ డెమోక్రటిక్ ఆలోచన సరళి బలంగా ఉండేది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఇస్లామిస్టులు ఉన్నారు, కానీ అదే సమయంలో బెంగాలీ నేషనలిజం, బెంగాలీ జాతీయవాదం ఉండేది, లౌకిక భావాలు ఉండేవి, సెక్యులర్ డెమోక్రటిక్ కల్చర్ ఉండేది, మైనారిటీల గౌరవం ఇచ్చే సాంప్రదాయం ఉండేది హిందూస్కు, ఇతర మతస్థులకు. ఇందుకు పూర్తి భిన్నంగా ప్రజెంట్ పాకిస్తాన్గా పిలువబడే ప్రాంతంలో ఉర్దూ చావనిజం, అలాగే ఇస్లామిక్ మతోన్మాదం ఉండేది. ఈ భాషాపరమైన ఆధిపత్యము, మతపరమైన ఛాందసవాద ఆధిపత్యాన్ని వ్యతిరేకించి తూర్పు పాకిస్తాన్ ప్రజలు విముక్తి పోరాటాన్ని జరిపారు. పోరాటానికి షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వం వహించారు. బంగబంధుగా పిలువబడే బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ విమోచనోద్యమం జరిగింది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ను కూడా అరెస్ట్ చేసి అతనికి కూడా మరణశిక్ష విధించారు. అంటే దేశం పైన తిరుగుబాటు చేస్తున్నాడు, దేశద్రోహ నేరమని. కానీ ఈలోగా మార్చ్ 1971లో ముజిబుర్ రెహమాన్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మీకు భారత సైన్యం సహకారంతో బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం విజయవంతమై విముక్తి వాహిని పోరాటానికి ఇండియన్ సైన్యం తోడు కావడంతో 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు తలలు వంచుకొని భారత సైన్యం ముందు లొంగిపోయారు. అలా బంగ్లాదేశ్ విముక్తి పొంది ప్రత్యేక దేశమైంది. షేక్ ముజిబుర్ రెహమాన్ దేశానికి నాయకుడయ్యాడు. 1972 ఎర్లీ 72లో ఆయనను విడుదల కూడా చేశారు. సో కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ అనుకూల ఇస్లామిక్ ఉన్మాద శక్తులు ఆర్మీలో ఉన్నాయి, ప్రజల్లో ఉన్నారు. అప్పుడు కొన్ని అంచనాల ప్రకారం అయితే 30% వరకు ఉండేవారని. సో వారు
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించారు. పాకిస్తాన్ సైన్యంతో కలిసి ఈ ఇస్లామిక్ ఉన్మాదులు, అలాగే మీకు ప్రో పాకిస్తానీ ఎలిమెంట్స్, షేక్ ముజిబుర్ రెహమాన్ స్థాపించినటువంటి అవామీ లీగ్ కార్యకర్తలపైన గృహదానాలు, అత్యాచారాలు, భయంకరమైన హింసాకాండలు, కొన్ని వేల మంది చనిపోయారు. బంగ్లాదేశ్ రచయితలు, కళాకారులు, మేధావులు, బంగ్లా జాతీయవాదానికి రిప్రజెంట్ చేసే వారిని ఊచకోత కోశారు. అయినా బంగ్లాదేశ్ ఏర్పాటును అడ్డుకోలేకపోయారు. కానీ షేక్ ముజిబుర్ రెహమాన్కు వ్యతిరేకంగా కుట్రలు కొనసాగాయి. చివరకు 1975 ఆగస్టు 15న మిలిటరీలో తిరుగుబాటు జరిగి మిలిటరీ తిరుగుబాటుతో షేక్ ముజిబుర్ రెహమాన్ను, ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని చంపేశారు. అప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కూతుర్లైన షేక్ హసీనా, షేక్ రెహానా మాత్రం విదేశాల్లో ఉండడం వల్ల బతికిపోయారు. ఆ మొత్తం కుటుంబంలో ఇద్దరే మిగిలారు. ఆ తర్వాత తండ్రితో సహా కుటుంబం యావత్తును మిలిటరీ చంపేసింది, మిలిటరీ శక్తులు అని తెలుసుకొని ఆమె భారత్కు వచ్చారు భయంకరమైన విషాదంలో. సో ఇందిరాగాంధీ అప్పుడు దేశ ప్రధాని. సో ఇందిరాగాంధీ ప్రభుత్వము ఆమెను హక్కును చేర్చుకొని ఆశ్రయం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల పాటు భారత్లోనే ఆమె ఆశ్రయం పొందారు.